చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారింది అనేది ఒక్కసారి మనం చూస్తే గనక పరిశీలిస్తే చాలా దయనీయంగా మారింది అని చెప్పాలి. పరిస్థితులు మారుతున్నాయి, సమీకరణాలు వేగంగా పుంజుకుంటున్నాయి, రకరకాల ఈక్వేషన్స్ ఎన్నో రకాలుగా జరుగుతూ మారుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అసలు పార్టీ ఉందా అన్నట్లు ఉంది. ఇదేదో మేం చెప్తున్నది కాదు, జరిగిన పరిణామాలు, అలాగే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఆ పార్టీలో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు మీకు ఒక నమస్కారం బాబు అని చెప్పి పార్టీ నుంచి వీడుతూ వస్తున్నారు. ఆ జాబితా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటి నాయకుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం. ఎందుకంటే మేము ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను బేస్ చేసుకునో లేకపోతే వేరే వాళ్ళు చెప్పారనో కాదు, స్వయంగా మేం చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దీనికి సంబంధించి చెప్తున్నటువంటి వాస్తవమైన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఆయనే మర్రి రాజశేఖర్. చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. కేవలం చిలకలూరుపేటకు మాత్రమే పరిమితం కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి నాయకుడు మర్రి రాజశేఖర్. ఇప్పుడు ఆయన ఫ్యాన్ పార్టీకి నమస్కారం పెట్టేసి మరొక పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. త్వరలోనే ఇది జరగబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే మర్రి రాజశేఖర్ సైకిల్ ఎక్కబోతున్నారు. ఇది మా దగ్గర ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది అని చెప్పక తప్పదు. ఫ్యాన్ పార్టీలో ముఖ్యంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, వ్యవహార శైలి ఏదైతే ఉందో దానిని తప్పుపడుతూనే ఉన్నారు కొంతమంది నాయకులు. కొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారు, మరికొంతమంది బిగ్గరంగా మాట్లాడుతూనే ఉన్నారు, వారి యొక్క స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటువంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ పార్టీని వీడబోతున్నారు అనే ప్రచారం, ఒక టాక్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే అవమానాలే. పార్టీని అంటుపెట్టుకుని ఉన్నప్పటికీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ప్రామిసులు చేశారు. మంత్రివర్గంలో తీసుకుంటాం, లేకపోతే ఆ ప్రాధాన్యత ఇస్తాం, ఈ ప్రాధాన్యత ఇస్తామని. ఆయన ఎక్కడా కూడా నాకు ఈ పదవి ఇవ్వండి అని ఎప్పుడు కోరుకోలే. కానీ ఆయనకి ఎప్పుడూ కూడా మొండి చెయ్యి. చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆయనపై ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం ఇప్పుడు అదే ఆయన్ను పార్టీని వీడేలా చేస్తుంది అని ఆయన అనుచరులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు, అవరోధాలు వచ్చినప్పటికీ మర్రి రాజశేఖర్ ఎక్కడా కూడా లైన్ దాటలా, గీత దాటలా. పార్టీ ఏదైతే క్రమశిక్షణాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన కట్టుబడి ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నాకు అనవసరం, నాకు పార్టీ సంక్షేమమే ముఖ్యం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఎన్నికలకు ముందు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని మార్చారు, అయినా బాధపడలేదు. మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పారు, అది లేదు. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఆయన గురించి ఎవరు ఏమనుకున్నా ఆయన మాత్రం బయటకు వచ్చి మాట్లాడాల. అసంతృప్తి ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు సరైనటువంటి గుర్తింపు దక్కకపోతే వారు ఏ రకమైనటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తారో మనకు తెలుసు. కానీ ఆయన మనసులోనే ఆ బాధను పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా బయటపడలా. ఆయన అనుచరులు కానీ, అభిమానులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ మనకి మన అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన అనుచరులకు కూడా చెప్పింది అదే. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి మారుతుంది. మళ్ళీ ఆ చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీని అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. అంటే పొమ్మనలేక పొగ పెడుతున్నారా, అసలు ఏం జరుగుతుంది పార్టీలో అని
ఒక రకమైనటువంటి చర్చ. సరే, ఇప్పటికైనా మనం మేల్కోకపోతే రాజకీయంగా మనుగడ సాధించడం, ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానం కానీ ఆయన పొలిటికల్ కెరీర్ అనేది ముఖ్యం కాబట్టి ఏ నాయకుడికైనా సరే ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్లు, త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి మర్రి రాజశేఖర్ వెళ్ళబోతున్నారు అనేది వాస్తవంగా మనం చెప్పుకొని తీరాలి. దానికి సంబంధించి మొత్తం అంతా సెటప్ అంతా రెడీ అయినట్లు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఓకే చెప్పినట్లు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో ఒక అనిశ్చితి అనేది ఏర్పడింది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అని మనం ఇప్పుడు చెప్పలేం. కానీ పార్టీ అసలు ఉంటుందా, కనుమరుగవుతుందా, పార్టీలో ఉన్నటువంటి కేడర్ తలోదారి చూసుకుంటున్నారు. కాబట్టి మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ నాయకుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని పార్టీలో ఉన్నటువంటి కేడర్ని నమ్మి వారికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తారా, లేదా ఆయన ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తారా అనేది కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. మర్రి రాజశేఖర్ మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.